హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరికి జైల్ అధికారులు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అతను ఆడ మగ తెలియకుండా అతన్ని లోపలికి అలౌ చేయనివ్వం, ఎక్కడ కూడా బ్యారక్ మేము అలౌ చేయమని చెప్పినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి లేడీ అఘోరికి రిమాండ్ కు పంపించడం, ఇప్పుడు అధికారులు షాక్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు లేడీ అఘోరి పరిస్థితి ఏంటి? ఎందుకు అధికారులు లోపలికి అంటే జైలు లోపలికి రానివ్వడం లేదు? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి తేజ అందిస్తాడు. ఒకసారి తేజను లైన్ లోకి తీసుకొని అక్కడ ఏం జరుగుతుంది, మరి లేడీ అఘోరిని ఎక్కడికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా అతనితో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ. రైట్ ఆదిత్య, అంటే అఘోరిని ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ తరలించి తీసుకొస్తున్నప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే ప్రస్తుతం ఆమె నాసింగ్ కేసు లో విచారణ జరిగిన తర్వాత చెరల్ల కోర్టులో హాజరుపరిచిన తర్వాత సంగారెడ్డి సబ్ జైలుకి పంపించేటట్టుకు కూడా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది కూడా ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే తను చేస్తున్న అరాచకాలు కానీ లేకపోతే తను చేస్తున్న వికృత చాట్లు కానీ ఇవన్నీ కూడా చాలా మందిని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న టాగేంటంటే అఘోరి ఆడ మొగ అనేది ఆ విషయంపై ప్రస్తుతం పోలీసులకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే చాలా స్టోరీస్ విన్నాం. ఆమె లింగానికి సంబంధించి ముఖ్యంగా ఆమె గతంలో ట్రాన్స్జెండర్ అని లేకపోతే జోగిని అని లేకపోతే ఒక సెప్టిక్ అయిపోయి తన ప్రైవేట్ పార్ట్ ని తొలగించారని ఇలాంటి రకరకాల స్టోరీస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఆమెను అట్లా ఏ బ్యారెక్ లకు పంపించాలి, అంటే అతన్ని మహిళల జైలుకి పంపించాలా లేదంటే ఒక మగవారి జైలుకి పంపించాలా అనేది మాత్రం పోలీసులు ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ అంటే ఇలాంటి 14 days రిమాండ్ లో వచ్చిన వాళ్ళకి కొన్ని జైళ్ళలో మాత్రం సెపరేట్ గా వాళ్ళని ఉంచే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇబ్బంది పడినా కానీ అఘోరిని సెపరేట్ గానే ఉంచుతారని నేను అనుకోను. ఎందుకంటే ఆమెతో ఉన్న వ్యక్తులను కూడా ఖచ్చితంగా ఈమె ఇబ్బందులు కలిగించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు లింగ నిర్ధారణ చేయడానికి కూడా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి లింగ నిర్ధారణ చేయడానికి తీసుకెళ్తున్నారా? ఇప్పుడు ఎలాగో ట్రాన్స్జెండర్ అంటున్నారు, మరి ఇప్పుడు ఏం తేలే ఛాన్స్? ఖచ్చితంగా అంటే ఒక పక్క మనకి తెలుసు, మనం ఆమె న్యూట్ గానే మనం చూసిన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఆమె తీసుకోవడం జరిగింది. ఆమె ఏంటి అనేది మాత్రం అందరికీ పూర్తిగా ఒక అవగాహన అయితే ఉంది. అంటే ఆ స్టోరీ చెప్తున్నారు కదా, ప్రైవేట్ పార్ట్ ని తొలగించారు, ఒక క్షుద్ర పూజలు చేస్తున్న టైంలో ఆమె ప్రైవేట్ పార్ట్ ని అక్కడి నుంచి తొలగించినప్పుడు తర్వాత అంటే ఒక స్త్రీగా కనిపిస్తున్నా కానీ ఒక మగ మనిషే తన హార్మోన్స్ అన్ని కూడా ఒక మగవాడికి ఉండే కోరికలు ఎట్లయితే ఉంటాయో అలానే ఉంటుంది ఆమె కూడా. అందుకే ఈ రకంగా ఆమె ప్రవర్తిస్తుంది అంటూ కూడా కొంతమంది జోగినికి సంబంధించిన సంజయ్ గారు కానీ మాధురి గారు కానీ ఇటువంటి వ్యక్తులు బయటకు వచ్చి చెప్పడం, బలంగా దానిపైన పోట్లాడటం, అలాగే మరీ ముఖ్యంగా భాను ఒక జర్నలిస్ట్ అనే ఒక వ్యక్తి కూడా తన లింగ నిర్ధారణకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం, అవన్నీ కూడా ఇప్పుడు పోలీస్ దగ్గర ఉండడంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కోర్టులో హాజరుపరిచేయడానికి అదే కోర్టుకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తనకి టెస్టులు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు తన ఆధార్ కార్డు కూడా ఒకటి వైరల్ అయిపోతుంది, దానిపైన స్త్రీ అండ్ ఫిమేల్ అని చెప్పేసి ఉందని కూడా అది మన స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆధార్ కార్డు ఈమె క్రియేట్ చేసుకునింది అంటే ఫేక్ క్రియేట్ చేసుకుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఫేక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా? మరి ఇప్పుడు ఫిమేల్ అని ఎందుకు అక్కడ పెట్టుకున్నట్టు తేజ? ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే మనం నమ్మలేము ఆదిత్య, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నాం ఫేక్ ఆధార్ కూడా వస్తున్నాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అందులో మేల్ పెట్టుకోవడం, ఫిమేల్ పెట్టుకోవడం, క్యాస్ట్ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధార్ కార్డు దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కస్టడీలో ఉంది ఆమె. ఖచ్చితంగా టెస్టులు చేస్తే నిర్ధారించడం మంచిదని నా ఒపీనియన్. అండ్ ఇక శ్రీవర్షిని విషయానికి వచ్చేసరికి ఇప్పుడు శ్రీవర్షిని ఎక్కడుంది, తప్పిపోయిందని అంటున్నారు కొంతమంది, పోలీసులు అదుపులోనే ఉంది అని కొంతమంది, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తున్నాయి. శ్రీవర్షిని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఖచ్చితంగా ఇందులో శ్రీవర్షిని కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు గత వారం రోజుల క్రితం పెళ్లి అయితే చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి అఘోరి అరెస్ట్ అవటం, మరిద్దరు కలిసి సహజీవనం సాగిద్దాం అనుకున్నారు. అలాంటి టైంలోనే వాళ్ళిద్దరికి ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అంటే శ్రీవర్షినికి వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేయడం, ఆమెను మాకు అప్పగించండి వెనక్కి తీసుకెళ్తాం మేము, వాళ్ళ పేరెంట్స్ ఒక పక్క ఫైట్ చేయడం, వాళ్ళ మదర్ గానీ వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ బ్రదర్ గానీ గతంలో కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆమెని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా విఫలమైంది. తర్వాత మళ్ళీ అఘోరిని వెంట వెళ్ళిపోయి ఈసారి ఇంకా పెళ్లి చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే శ్రీవర్షిని శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉంది. ఆమె పైన కేసు నమోదవుతుంది.
తనను కూడా అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తారు, తనను కూడా జైల్లో పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ మరొక పక్క శ్రీవర్షిని ఏం కాదు, శ్రీవర్షినికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వర్షినికి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం రేపు మార్నింగ్ కి మనకు రావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది, నైట్ టైం కాబట్టి మాక్సిమం వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాకపోవచ్చు. కాకపోతే టగోరి అప్పుడు మనం చూసాం పోలీస్ స్టేషన్ బయట, నార్సింగి పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడుతూ అగోరి నా వైఫ్ ఎక్కడికి వెళ్తుంది, నాతోటే ఉంటుంది, నాతోటే ఉంచుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. అంటే ఇప్పటికి కూడా శ్రీవర్షిని వదిలే ప్రయత్నం అయితే చేయట్లేదు అగోరి. మరి శ్రీవర్షిని మైండ్ ఏ విధంగా ఉంది? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నాయా, లేకుంటే అగోరితోటే ఉండే ఛాన్స్ ఉన్నాయా? డిపెండ్స్ ఆన్ వాళ్ళ పేరెంట్స్ ఆదిత్య. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అయితే ఆమె వెనక్కి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేస్తే శ్రీవర్షిని వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి చట్ట ప్రకారంగా ఆలోచించుకుంటే వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు, వాళ్ళు కలిసి ఉండి జీవించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మంలో మాత్రం అటువంటిది లేదు, జరగదు. సనాతన ధర్మం గురించి ఈమె పోరాడింది కాబట్టి కొంతమంది ఏ సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇదే విధంగా ఆమె మాట్లాడి చెయ్యొద్దన్న పని ఆమె ఎట్లా చేసిందని వాళ్ళు ఈమెను గట్టిగా ప్రశ్నించడం, దాని కారణంగా శ్రీవర్షిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళు కలిసి ఉంటామంటే ఒప్పుకోరు ఈ సమాజం. రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మరి అఘోరి విషయంలో జరిగింది. సో ఇవాళ రిమాండ్కి పంపించినప్పుడు అక్కడ సంగారెడ్డి సబ్ జైలుకు చెందిన అధికారులు ఆమె ఆడో మగ తేలంది, మేము ఎటువంటి బ్యారక్ ఆమెకు కేటాయించలేము, ఆమెకు లింగ నిర్ధారణ చేసుకొని తీసుకురండి అని చెప్పినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో అఘోరి విషయంలో ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకోవడం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆమెని లింగ నిర్ధారణ చేసిన తర్వాత ఏదైనా స్పెషల్ బ్యారక్ ఇచ్చి సబ్ జైలుకు పంపిస్తారా, లేకుంటే ఇంకెక్కడికన్నా పంపిస్తారా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. సో అఘోరి విషయంలో ఇంకా కూడా సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు శ్రీవర్షిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఏడుస్తున్న వీడియోలు కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అంటే పోలీస్ స్టేషన్లో కూర్చొని కన్నీరు పెట్టుకున్న వీడియోలు. మరి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి పేరెంట్స్ దగ్గరికి వెళ్తుందా మారిపోయి, లేదంటే మళ్ళీ కూడా మొండిగా అఘోరితోనే ఉంటానని చెప్పేసి ఆ విధంగా ప్రవర్తిస్తుందా అని చెప్పేసి అది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఏదేమైనా ఇవాళ అఘోరి విషయంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకోవడం చూస్తున్నాం. మరి